సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. కట్టుదిట్టమైన భద్రత మధ్య జూన్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య జూన్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్పీ పాల్గొని ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు వివరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 4వ తేదీన ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని అన్నారు. జిల్లాలో మచిలీపట్నం పార్లమెంటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు 14 కౌంటింగ్ టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు సిబ్బందిని నియమించి ఇప్పటికే మొదటి విడత శిక్షణ ఇచ్చినట్లు, జూన్ 2వ తేదీ రెండవ విడత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలోనికి మొబైల్స్ అనుమతించమని, మొబైల్ డిపాజిట్ కేంద్రంలో మొబైల్స్ ఉంచవలసి ఉంటుందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజల సార్వభౌములు ప్రజల తీర్పును గౌరవించాలని, ఫలితాల పట్ల రాజకీయ పక్షాలు సంయమనం పాటించాలని సూచించారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సందర్భంగా శాంతి భద్రతకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 144 సెక్షన్ 30 అమల్లో ఉంటుందన్నారు. మన ఎన్నికల్లో చివరి దశ, తుది దశ కౌంటింగ్కి సంబంధించి అందరికీ కొద్దిగా సమాచారం అందజేయాలి అనుకుంటున్నాను. మొట్టమొదటిగా మీ అందరికీ తెలిసినట్టు జూన్ 4వ తేదీ కౌంటింగ్ జరగబోతుంది. అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ కౌంటింగ్ కూడా కృష్ణా జిల్లాకు సంబంధించి కృష్ణా యూనివర్సిటీలో సింగిల్ లొకేషన్లో జరుగుతుంది. ఆ రోజు మార్నింగ్ 8 AM పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అయిన తర్వాత 8:30కి ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ చేస్తాము. సో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కానీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కానీ మనం 14 కౌంటింగ్ టేబుల్స్ పెట్టడం జరిగింది. దానికి అవసరం ఉన్న కౌంటింగ్ స్టాఫ్ని ఆల్రెడీ ఫస్ట్ ర్యాండమైజేషన్, సెకండ్ ర్యాండమైజేషన్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఫస్ట్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ కంప్లీట్ చేశాము. సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ రేపు ఉంది. ఈసారి ఈవెన్ క్యాండిడేట్స్కి, కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మళ్ళీ వాళ్ళ ఏజెంట్స్ కూడాను అవగాహన కల్పించే ఉద్దేశంతో వాళ్ళు కూడా రేపు ఒక ట్రైనింగ్ పెడుతున్నాము మచిలీపట్నంలో. సో ఇంకా లా అండ్ ఆర్డర్కి వస్తే కౌంటింగ్ అనేది చాలా పీస్ఫుల్గా జరగాలి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ ఆల్ దేర్ సపోర్టర్స్, ఫాలోవర్స్. సో ఎన్నికల్లో ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే సార్వభౌములు కనుక ప్రజల తీర్పును మనము గౌరవించాలి. దాన్ని మనము పాజిటివ్గా, స్పోర్టివ్గా తీసుకోవాలి. ఎలాగ ఒక క్రికెట్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది మనం చెప్పలేము. ఇక్కడ కూడాను ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతామని చెప్పలేము. సో దీన్ని పాజిటివ్గా తీసుకునేది ఒకవైపు అయితే, లైఫ్ ఈజ్ బిగ్గర్ దాన్ ఈ ఒక్క ఎలక్షన్. సో దానికోసం దయచేసి మీరు దాన్ని పాజిటివ్గా, స్పోర్టివ్గా తీసుకుంటూ ఇదే అంతం అని అనుకోకుండా ఎమోషనల్గా దానికి రియాక్ట్ అవ్వకుండా ర్యాషనల్గా రియాక్ట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి మళ్ళీ ఎవరెవరు లీడర్షిప్ రోల్స్లో ఉన్నారో మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి ఏమంటే, మీ కాడర్ సహన కోల్పోకుండా ఉండాలి అనే మెసేజ్ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరూ ఇవ్వాలి. వాళ్ళకి సపరేట్గా నేను మీటింగ్స్లో కూడా అందరికీ కూడా విన్నవించుకోవడం జరిగింది. సో ఇప్పుడు యంత్రాంగం తరపున అయితే లా అండ్ ఆర్డర్ వరకు చాలా ఫర్మ్గా ఉన్నాము. సో ఎట్టి పరిస్థితుల్లో కూడాను శాంతి భద్రతలకి ఎవరైనా భంగం కలిగించే ప్రయత్నం చేస్తే వాళ్ళపైన తగు చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము. దేర్ ఈజ్ నో ఎస్కేప్ ఫ్రమ్ దట్. ఒక్కసారి ఎలక్షన్ టైంలో మీరు పొలిటికల్ రైటింగ్ కానీ ఇంకొకటి కానీ జరిగి కేసు బుక్ చేస్తే దట్ బికమ్స్ అ వెరీ సీరియస్ ప్రాబ్లం. అది మళ్ళీ ఆ అఫెన్స్ డ్రాప్ అవ్వడం కూడా అంత ఈజీ కాదు. సో దయచేసి మేము జిల్లా యంత్రాంగం నుంచి మాత్రం చాలా ఫర్మ్గా ఉన్నాము. సో అందరూ కూడా దీన్ని రెస్పెక్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను. సో అందరూ చోట్ల స్ట్రాంగ్ స్పెషల్ టీమ్స్, క్యూఆర్టీస్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆల్ ఆఫీసర్స్ హ్యావ్ బీన్ టోల్డ్ టు డూ నైట్ రౌండ్స్ క్లియర్లీ ఈ రాత్రి నుంచి. మరి అందరికీ ప్రజానాయకులకి, పబ్లిక్కి మన తరఫున చాలా హృదయపూర్వక అప్పీలు, శాంతి భద్రత మెయింటైన్గా చేయాలి. We have very clear instruction, maximum force can be utilized in case any problem will be coming. ఇప్పుడు చూస్తే చిన్న విషయంలో నార్మల్గా టైంలో చూస్తే దే ఆర్ స్మాల్ ఇష్యూస్, బట్ ఈ టైంకి మాట జరిగితే ఇట్ కెన్ లీడ్ టు పొలిటికల్ వార్స్ ఆర్ అదర్ కాస్ట్ ఆర్ కమ్యూనల్ ఇష్యూస్. దానికోసం మన అందరికీ అపీల్, హృదయపూర్వక అపీల్ని ఎనీ ప్రాబ్లం వచ్చేస్తే ఇమీడియట్లీ అథారిటీస్కు చెప్పాలి. కలెక్టర్ గారికి, మనకి ఎనీ ఇష్యూ ఉంటే దేర్ ఇస్ నో బిగ్ ఇష్యూ. లాస్ట్ టైం కూడా పోలింగ్లో ఇష్యూ కూడా కలెక్టర్ గారు, నేను అందరూ కాల్ అటెండ్ చేసి వీ హ్యావ్ రిజాల్వ్డ్ ఆల్ ఇష్యూస్.
ఈ రోజు కూడా చిన్న చిన్న విషయం ఉంటుంది, పోస్టల్ బ్యాలెట్లో టీక్ సరిగా ఉందా, సైన్ ఉందా లేదా, అందరూ విషయం ఉన్నాయి. బట్ డైరెక్ట్లీ అక్కడ ఏఆర్ఓతో మాట్లాడి కలెక్టర్ గారు అక్కడ ఉంటారు. ఎనీ ప్రాబ్లమ్ ఇస్ దేర్, దే డెఫినెట్లీ విల్ రిజాల్వ్. బట్ గలాటా చేయకూడదు, అన్నెసెసరీ, డోంట్ క్రియేట్ లా అండ్ ఆర్డర్. किसी भी not in a single circumstance will allow counting to stop. Counting it is a continuous process. Last time kuda they would allow, thanks to God and all public of Krishna district, there was no stopping in polling, no repoll, not a single machine stopped for even a minute. Ee time kuda counting will be a continuous process. Morning 8 o'clock nunchi start out till it is not completed, will not allow anybody to interfere. Morning nunchi 6 o'clock before only all polling officers, agents will be reaching into the venue. 7 వరకు all political agents will, everybody will be checked, thoroughly frisked. Vehicles have to be neatly kept in parking. Mobile phones not circumstance will be allowed. We are appealing not to bring mobile phone to the venue. లేకుంటే అక్కడ ఉంటే మా కలెక్టర్ ఆల్రెడీ 7 మొబైల్ సెంటర్స్ కోసం అక్కడ అరేంజ్ 7 places where mobiles can be kept. బట్ మన అపీల్ ఉంది, బికాస్ మొబైల్ ద కాస్ట్లీ ఐటమ్, బెటర్ నాట్ టు బ్రింగ్ ఇట్ ఓన్లీ. ఇన్ కేస్ యూ ఆర్ బ్రింగింగ్ ఇట్, కీప్ ఇట్ అవుట్ సైడ్, డోంట్ టేక్ ఇట్ ఇన్ సైడ్. దాంతో పాటు వీఆర్ పుట్టింగ్ బ్రెత్ అనలైజర్స్ కూడా. ఎనీబడి మందు తాగేసి అక్కడ వచ్చేస్తే హీ విల్ బి ఇమీడియట్లీ ఎస్కార్టెడ్ అవుట్ ఫ్రమ్ ద ఏరియా. అక్కడ గలాటా చేస్తే, మెష్ కు టచ్ చేస్తే, అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్లు చేస్తే వీ విల్ ఎస్కార్ట్ దెమ్ అవుట్. మనకి ఎక్స్ట్రా ఒక పారామిలిటరీ కంపెనీ వస్తున్నారు, దట్ on 3rd, అది కూడా అక్కడ వాడటం జరిగింది. సో దే విల్ నాట్ లిసన్ టు ఎనీబడి క్రియేటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్. Even a single EVM also, everybody will be carrying it in the presence of a paramilitary force. So ఏమైనా doubt ఉంటే లేకుంటే anybody will not have any suspicion. Everything is being done in a transparent and accountable manner. Anybody is available there, polling agents have been continuously checking, the arrangements being made by the district administration and police. We are making sure everything goes on peacefully. మీడియా మిత్రులకు కూడా మన అపీల్ ఉంది, పార్కింగ్ ప్లేస్ అక్కడ డెసిగ్నేటెడ్ ఉన్నాయి, ఆల్ ద పాసెస్ వాళ్ళు ఓన్లీ దే షుడ్ కమ్ ఓవర్ దేర్, రిమైనింగ్ అదర్ ఫెలోస్ మే నాట్ కమ్ ఓవర్ దేర్, దే కెన్ ఫాలో ఇట్ అప్. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని మచిలీపట్నం సీఐ సతీష్ మున్సిపల్ కమిషనర్ బాపిరాజు అన్నారు. యోగతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని మచిలీపట్నం సీఐ సతీష్ మున్సిపల్ కమిషనర్ బాపిరాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ యోగా సభ ఆధ్వర్యంలో యోగ ప్రాముఖ్యతను తెలిపేందుకు నగరంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని బాపిరాజు సతీష్ లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ బాపిరాజు మాట్లాడారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తారని, ఈ సందర్భంగా పలువురు యోగా సాధకులు యోగా యొక్క ప్రాముఖ్యత చాటి చెప్పడం అభినందనీయమన్నారు. చిలకలపూడి సీఐ సతీష్ మాట్లాడుతూ మచిలీపట్నంలో 5 కేంద్రాల్లో ప్రతిరోజు యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ యోగా సభ ప్రతినిధులు కృష్ణ, ఘంటసాల గురునాథ్ బాబుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో మద్దాల చింతయ్య, ఆర్డి ప్రసాద్, ముదిగొండ శాస్త్రి, రమేష్, తలశీల దామోదర్ తదితరులు ప్రసంగించారు. సతీష్ కుమార్ గారు, అదేవిధంగా మిగిలినటువంటి యోగ సభ పెద్దలు అందరూ కూడా రావడం జరిగింది. వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి చాలా మంచి కార్యక్రమం, చాలా బాగా జరిపిస్తున్నారు. మొన్న కూడా రెడ్ క్రాస్ తరఫున, అదేవిధంగా యోగ సభ తరఫున రక్తదానం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇతరత్ర సామాజిక సేవా కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా నడిపిస్తున్నారు. వారందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం. ప్రపంచ మానవాళికి భారతదేశం అందించిన గొప్ప వరాలలో యోగా ఒకటి. మొత్తం సమస్త లోక సుఖినోభవంతో, సర్వేజన సుఖినోభవంతో అనే భారతదేశం యొక్క చారిత్రక యోగా నుంచి పుట్టింది యోగా. ప్రజలందరూ కూడా యోగా పాటించి మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ, అంతేకాకుండా మన మీద నియంత్రణ, మనసు మీద నియంత్రణ సాధించి మొత్తం ప్రపంచంలో జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకుంటూ ఉంది. ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించి భారతదేశానికి కూడా ఒక పూర్వ చారిత్రక వైభవాన్ని తెచ్చిపెట్టినట్టయింది. ఈ ర్యాలీకి అందరూ ఇచ్చేసి విజయవంతం చేసేందుకు, మరియు భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రజోపయోగకరమైన కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ. కృష్ణ విశ్వవిద్యాలయంలో జరిగే ఓట్ల లెక్కింపుకు 1900 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. మచిలీపట్నం కృష్ణ విశ్వవిద్యాలయంలో జరిగే ఓట్ల లెక్కింపుకు 1900 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. పెనమలూరు, గుడివాడ, మచిలీపట్నం, గన్నవరం నియోజకవర్గాల్ని సమస్యాత్మక నియోజకవర్గాలుగా గుర్తించామన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత జిల్లాలో 133 గ్రామాల్లో గొడవలు జరిగే అవకాశం ఉందని గుర్తించి ఆ గ్రామాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 1300 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని ఓట్ల లెక్కింపు కేంద్రం దగ్గర, మిగిలిన 600 మందిని ఇతర ప్రాంతాల్లో విధులను కేటాయించామన్నారు. ఓట్ల లెక్కింపు జరిగే కృష్ణ విశ్వవిద్యాలయానికి 2 కిలోమీటర్ల
పరిధి వరకు రెడ్ జోన్ గా ప్రకటించామన్నారు. లెక్కింపు సమయంలో శాంతి భద్రతకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కృష్ణా జిల్లా హాకీ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా సన్నిధి నాగసాయి శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. హాకీ క్రీడకు మచిలీపట్నంతో ఎంతో విడదీయలేని అనుబంధం ఉందని రాష్ట్ర హాకీ అసోసియేషన్ నాయకులు నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కృష్ణా జిల్లా హాకీ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికల్లో ఆయన పాల్గొని అధ్యక్షుడిగా సన్నిధి నాగసాయి శ్రీనివాస్, సెక్రటరీగా ఎస్ హరికృష్ణతో పాటు నూతన కమిటీని ఆయన ప్రకటించారు. ప్రపంచ దేశాలతో హాకీ క్రీడకు ఎంతో ప్రాధాన్యత, ఆదరణ ఉందని, మన జాతీయ క్రీడ కూడా హాకీని అని ఆయన తెలియజేశారు. అలాంటి క్రీడకు మన దేశంలో ఆదరణ కరువవ్వడం ఎంతో బాధాకరమని, నేటి తరం వారిలో ఈ హాకీ క్రీడ పట్ల మక్కువ పెంచే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అందుకు అనుగుణంగానే రాష్ట్ర అసోసియేషన్ పనిచేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన సభ్యులు కూడా యువతలో క్రీడా ఆసక్తిని పెంపొందించి హాకీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ సెక్రటరీ తాడపల్లి మోహర్ బాబా, స్టేట్ అసోసియేషన్ కన్వీనర్ రాజశేఖర్, ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆకునూరి నాగేంద్ర, పలువురు హాకీ క్రీడాకారులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ మీటింగ్కి మా గురుతులు పెద్దలు, హాకీ ఆంధ్రప్రదేశ్ గురు వృద్ధులు, హాకీ అసోసియేషన్ని ఆయన భుజస్కంధాల మీద అనేక సంవత్సరాలు నడిపినటువంటి వ్యక్తి. హాకీ క్రీడని ఆయన జీవిత లక్ష్యంగా అనేక మంది క్రీడాకారుల్ని తయారు చేసినటువంటి వ్యక్తి. ముఖేష్ కుమార్ లాంటి ఒలింపియన్ సైతం ఆయన ఈ దేశానికి పంపించినటువంటి వ్యక్తి నిరంజన్ రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. అలాగే కృష్ణా హాకీ అసోసియేషన్ ఏర్పడి అనేక సంవత్సరాలుగా అనేక మంది క్రీడాకారుల్ని తయారు చేసి ఈరోజు 5 క్లబ్బుల్ని మహిళలు విభాగంలో శ్రీకాకుళంలో జరిగింది. అలాగే సబ్ జూనియర్ కర్నూలు డిస్టిక్లో సబ్ జూనియర్ విభాగంలో కర్నూలు డిస్టిక్లో పార్టిసిపేట్ చేశారు. అలాగే జూనియర్ మెన్స్ విభాగంలో తిరుపతిలో పార్టిసిపేట్ జరిగింది. ఈ 3 ఈవెంట్స్ కూడా జరిగినాయి మనకి. ఈ మంత్లో మనకు వచ్చేసరికి ధర్మవరంలో సీనియర్ మెన్ జరుగుతుంది. వీటన్ని కూడా మనకి ఇక్కడి నుంచే మనకి టీమ్స్ ఇచ్చేసం జరిగింది. ఉమ్మడి కృష్ణా జిల్లా 2 టీములు మనకి వెళ్ళి మన దగ్గరికి వచ్చిన తర్వాత ఈ క్లబ్స్ ఫామ్ చేయడం కూడా మెయిన్ కారణం ఏంటంటే, ఇలా టీములు మనకి ఇక్కడ ప్లేయర్స్ సరిపోక మనకి ఒక్కొక్క క్లబ్ నుంచి ఒక్కొక్క టీంని తీసుకుందామని చెప్పి దానికి ఈ క్లబ్స్ని మెయిన్గా ఇచ్చేయడం జరిగింది. అన్ని విధాలా ఈ క్లబ్లు మనకి టీములు సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఈ ఎలక్షన్కి నిర్వహించమని చెప్పి నన్ను రిటర్నింగ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది నిరంజన్ రెడ్డి గారు. కావున వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఈ రోజున ఈ హాకీని అనేది ప్రపంచంలో 200 దేశాలకు పైగా ఆడుతున్న క్రీడ ఏదన్నా ఉంటే అది హాకీ ఒకటి. వాళ్ళ క్రికెట్ ఉన్న క్రేజ్ హాకీకి లేదు. కేవలం క్రికెట్ ఒక 20 కంట్రీస్ కూడా ఆడవు ప్రపంచంలో. హాకీ అనేది మోర్ దెన్ 187 కంట్రీస్లో హాకీ అనేది ఉంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఐస్ హాకీ ఒకటి, మనం ఆడే హాకీ ఒకటి, అంటే హాకీ ఐస్లో కూడా ఆడతాం. అది కొన్ని స్విట్జర్లాండ్, జర్మనీ ఇలాంటి ప్రదేశాల్లో ఆ హాకీ కూడా ఉంది. ఇవాళ క్రికెట్ ఉన్న ఆదరణ హాకీకి లేకపోవడం, హాకీ అనేది మన జాతీయ క్రీడ. హనుమాన్ జయంతి సందర్భంగా సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించబడింది. హనుమాన్ జయంతి మహోత్సవాలు పరాసుపేట శ్రీ సువర్చల సమేత ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఘనంగా నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా ఆలయంలో స్వామివారి శాంతి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. కళ్యాణం సందర్భంగా తొలుత స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలు, తమలపాకు అర్చన మరియు పూల అభిషేకం తదితర కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకలను వీక్షించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. ఒక భక్తుడుగా ఉండి అంతకంటే ఎక్కువ స్థానాన్ని సంపాదించిన వారు మారుతి. భక్తులు ఎవరైతే తనని నమ్ముకుంటారో వారికి అందరికీ కూడా ఆశ్రయపూర్వకంగా ఉండేటవాడు ఆంజనేయ స్వామి. నిజంగా తెలియదు కానీ ఈ మధ్య కాస్త ఒక 5-6 సంవత్సరాలుగా తిరుగుతూ ఉంటే భారతదేశంలో, మన దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తర భారతదేశంలో ఆంజనేయులండి. యథార్థం చెప్తున్నా, నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని.
నా నిరంతరం కూడా అక్కడే నాకు కాలం గడిచిపోతూ ఉంటుంది. అక్కడ కొంచెం బాలాజీ అంటారు ఆ ఒక్క పేరు, కానీ హనుమంతుడి గురించి మాత్రం పూర్తి సకల అర్థ కోటి దాయకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపాన్ని మనం ధ్యానం చేసినట్టే. అలాంటి రామనామాన్ని జపించేవాడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని యొక్క అంశగా జన్మించిన వాడు మారుతి. సాక్షాత్ శివాంశ సంభూతుడు మారుతి. ఆయన అవతార పురుషుడు కాదండి, నిరంతరావతార పురుషుడు. ఎందుకంటే మిగతా దేవుళ్ళ గురించి మనం ఏదో ఒక కార్యార్థం ఒక రూపాన్ని ధరించి ఇక్కడ అవతరించి మళ్ళీ ఆ కార్యక్రమం పూర్తవడంతో వెళ్ళిపోయాడు. జ్యోతిబాపుల విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పెనుబోతు వెంకటేశ్వరరావు స్మారక రెగ్యులర్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. బుట్టాయిపేటలోని ప్రజా ఆరోగ్య వేదిక జ్యోతిబాపుల విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పెనుబోతు వెంకటేశ్వరరావు స్మారక రెగ్యులర్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో బీపీ, షుగర్, ఫిట్స్, పక్షవాతం వ్యాధులకు పరీక్షలు జరిపారు. బీపీ, షుగర్, ఫిట్స్ మరియు పక్షవాతం ఉన్నవారికి రిపోర్టులను పరిశీలించి 2 నెలలకు సరిపడా మందులన్నీ 200 రూపాయలకు అందజేశారు. ఈ మెడికల్ క్యాంపులో గోపాలం శివనారాయణ, కుప్ప రామశాస్త్రి, పి సురేష్ చంద్రారెడ్డి, డిఆర్కే ప్రసాద్ తదితర వైద్యులు పలువురికి పరీక్షలు నిర్వహించారు. జ్యోతిబాపుల విజ్ఞాన కేంద్రం కన్వీనర్ పి నాగయ్య, ఎండి యూనిస్, కెజి బాబు, సిపిఎం నాయకులు వై వెంకటేశ్వరరావు, నరసింహారావు, పోలినాయుడు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. బుట్టాయిపేటలోని జ్యోతిబాపులే విజ్ఞాన కేంద్రంలో ప్రజారోగ్య వేదిక మరియు జ్యోతిబాపులే విజ్ఞాన కేంద్రం పెనుబోతు వెంకటేశ్వర స్మారక రెగ్యులర్ మెడికల్ క్యాంపు ఈరోజు జరిగింది. ఈ క్యాంపులో బీపీ, షుగర్, మూర్ఛ, పక్షవాతం ఈ 4 వ్యాధులకు మాత్రమే చూశారు. దరిదాపుగా 210 మందికి వైద్య సేవలు ఈరోజు అందించడం జరిగింది. ఈ క్యాంపు ప్రతి 2 నెలలకు ఒకసారి మొదటి ఆదివారం జరుగుతుంది. ఈ క్యాంపులో డాక్టర్ డిఆర్కే ప్రసాద్, డాక్టర్ శంకరానంద్, డాక్టర్ సురేష్ చంద్రారెడ్డి, డాక్టర్ మానసదేవి, డాక్టర్ శాస్త్రి గారు వీరంతా పాల్గొని వైద్య సేవలు అందించారు. కాబట్టి ఈ వైద్య సేవల్ని ప్రతి 2 నెలలకు ఒకసారి మొదటి ఆదివారం జరుగుతుంది. కాబట్టి మచిలీపట్నం పరిసర ప్రాంత గ్రామ ప్రజలందరూ కూడా ఈ వైద్య సేవలను వినియోగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దేశ రక్షణతో పాటు సమాజంలో పట్ల కూడా ఎంతో నిబద్ధత కలిగిన వ్యక్తులు అరుదుగా ఉంటారని పలువురు వక్తలు పేర్కొన్నారు. 17 సంవత్సరాలు దేశ రక్షణలో పనిచేసి తర్వాత స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా ఎదిగి పదవి విరమణ చేసిన గరికిపర్తి లీలా ప్రసాద్ ను పలువురు పట్టణ ప్రముఖులు, లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ మరియు బ్యాంక్ ఉద్యోగుల సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎల్ సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ తన జీవితాన్ని ఎంతో క్రమశిక్షణ, నిబద్ధతతో గడిపిన వ్యక్తి లీలా ప్రసాద్ అని, దేశ రక్షణలో పనిచేసి అనంతరం స్టేట్ బ్యాంక్ లో సెక్యూరిటీ విభాగంలో చేరి క్యాష్ ఇన్ఛార్జ్ గా పదవి విరమణ చేయడం జరిగిందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హరిబాబు, సాయిబాబు, రేపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఆర్మీలో 17 సంవత్సరాలు పనిచేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 17 సంవత్సరాలు పనిచేశారు. ఎస్బీఐ చలపల్లి షుగర్స్లో దాదాపు 3 సంవత్సరాల పైగా పనిచేశారు. లీలా గారితో ప్రయాణం మేము అందరం కూడా లీలా గారితో శబరిమల యాత్ర కానీ ఇతర అనేక యాత్రలకి ఆయనతో కలిసి వదినతో కలిసి మేము అంతా కూడా వెళ్ళడం జరిగింది. ఆయన ఒక సైనికుడిగా భారతదేశం ఎలా కాపాడాడో ఏదో యాత్రకి వెళ్ళిన స్నేహితుడిగా కూడా అంత ఇదిగా అంత కమిట్మెంట్గా ఆయన పనిచేయడం జరిగింది. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్గా పనిచేసి క్యాష్ ఇన్ఛార్జ్గా పనిచేసి ఆ పదవికి అవన్నీ తీసుకొచ్చారు లీలా గారు. మచిలీపట్నం బజార్ బ్రాంచ్లో చేశారు, మెయిన్ బ్రాంచ్లో చేశారు, గూడూరు బ్రాంచ్లో చేశారు. అలాగే రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ అనేక ప్రాంతాల్లో పనిచేసి అందరూ అధికారుల యొక్క మనం పొందారు లీలా గారు. అటువంటి లీలా గారు పదవి విరమణ చేసిన తర్వాత ఇక్కడ మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈరోజు లీలా గారు పదవి విరమణ తర్వాత ఆయన ఇంకా యువకుడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆ దేశానికి ఆయన చేసినటువంటి రక్షణ 3 సంవత్సరాల కేసీబీలో అది కూడా నా చిన్ననాటి నుంచి స్నేహితుడు నరేందర్ నాయుడు అణిపాక ఆయన వల్ల, తర్వాత అక్కడి నుంచి ఎస్బీహెచ్ కంటిన్యూషన్ ఎస్బీఐలో లంకిశెట్టి కుటుంబ సభ్యుల వల్ల, అన్నదమ్ముల వల్ల, పంచి పాండవుల కన్నా వారి తల్లికి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు ప్రభావతి, రాజశేఖరరావు గారి దంపతులకు కూడా నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. దేశానికి సేవ చేసి ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్గా బ్యాంకులో తీసుకోవడానికి బ్యాంక్ ఎప్పుడు కూడా ముందే ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఏంటంటే ప్రాసెస్ని ఈజీ చేయడానికి ఒక మాట సాయం చేయడం జరిగింది.
తర్వాత అలాగే తనకు కావాల్సిన ప్లేస్ కోసము అవన్నీ ట్రై చేసి భద్రాచలంలో ఫస్ట్ పోస్టింగ్ రాములు వారి సేవలో పనిచేశారు తను. అక్కడ కూడా అతను ఎక్సైజ్ మ్యాన్గా చేరి బ్యాంకులో సెక్యూరిటీగా చేరినా కూడా ప్రతి ఒక్క మేనేజర్ నుంచి మెసెంజర్ నుంచి మేనేజర్ వరకు అంటే ప్రతి కస్టమరు ఖాతాదారులు కూడా లీలా ప్రసాద్ గారు, బ్యాంక్ వెళ్తే లీలా ప్రసాద్ గారు అనే గుర్తింపు వచ్చేలాగా పనిచేశారు. అదొకటే కాకుండా ఆయనలో మనం ఒకటి మెచ్చుకోవాల్సింది మీరు అందరూ ఏంటంటే ఆ కృషి చేసుకుంటూ ఇంకా చదువుకుని మళ్ళీ తను పదోన్నతి పొంది ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఇందాక మా పెద్దన్న గారు చెప్పారు, వాళ్ళ ఆర్ఎం గారు ఇక్కడ ఉన్న ఆర్ఎం గారు మచిలీపట్నం ఆర్ఎం గారు కూడా మా ఫ్రెండ్ శిష్యుడు లాంటి వాడు. తను కూడా చెప్పాడు మీ ప్రసాద్ గారి గురించి చాలా ఉన్నతంగా చెప్పారు అందరూ కూడా, కస్టమర్స్ కానీ స్టాఫ్ కానీ అని చెప్పి. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.